కనీస మద్దతు ధర రైతులకు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిన వైఎస్ఆర్సీపీ రైతు నాయకులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ రైతు నాయకులు, స్థానిక పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ మొగరాల డివిజన్ అధ్యక్షుడు మొగరాల హరిప్రసాద్ రెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వి భాస్కర్ నాయుడు, పాకాల మండల రైతు విభాగం అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, పాకాల మండల వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు లోక్నాథ్ రెడ్డి, మండల ప్రచార విభాగ అధ్యక్షుడు హేమంత్ రెడ్డి, ఐసీసీఎల్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక మామిడికాయలు రోడ్డు పక్కనే పారబోసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4 లక్షల కుటుంబాలు మామిడి పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం చేయకుంటే ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు అంచెలంచెలుగా చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ రైతు సంఘం నాయకులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. 5,000 అంటే ఒక ట్రాక్టర్ మందులు కొట్టాలంటేనే 5,000 ఖర్చు వస్తా ఉంది. దున్నకాలు, మందులు, ఈ కూలీలు రేట్లు ఎంత ఒకసారి గవర్నమెంట్ అనేది ఆలోచించుకోవాలి. గత సంవత్సరం కూడా 6,000 టన్ను అని చెప్పి 2,000 అమ్ముకొని కిలోమీటర్లు చూసిపేట ఇక్కడ 4-5 కిలోమీటర్లు చూసాం. ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడే రైతులకు ఏదైనా రేటు పెంచే అవకాశం ఉంది. గవర్నమెంట్కి ఒకసారి చెప్తున్నాం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంటే రైతు ఈ ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా వాడుకున్న రైతు లేదే రాజ్యం లేదు అంటారు. రైతే వెన్నుముకే రాజ్యానికి ఎన్నుముక అంటారు. ఏమీ లేదు. ఈ డైలాగులు తప్పితే, సినిమా డైలాగులు తప్పితే రైతుకి చేసినట్టు ఏమీ లేదు. ఇప్పుడు జూన్ 3వ తారీఖు పెట్టుండదు. ఇంతవరకు ఇతనాలు శనిక్కాయలు ఇవ్వడం లేదు. ఇంకా ఈ జూన్లో శనిక్కాయలు వేయాలి, వేరుశనగలు వేయాలి. ఇంతవరకు శనిక్కాయలు రావడం లేదు. ఇప్పుడు శనిక్కాయలు ఇచ్చి ఎప్పుడు వేయాలి రైతు అనేవాడు? వర్షాలు పడడం లేదు. ఎవరో ఒక గుంట 1 గుంట ఉండే నీళ్ళు కట్టుకునేవాడు వాడికి ఏమీ లేకుండా పోతా ఉంది. అది అట్లా చేస్తా ఉంటే ఇంటికి శనికి గింజలు వేసేదానికి ఈరే లేడు. ప్రతి ఒక్క దీనికంటే ఈరే కావాలంటే కిలోమీటర్లో నిలబడుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. రైతు అనేది చాలా దౌర్భాగ్యంగా ఒప్పుకుంటున్నది. ఈ ప్రభుత్వం అనేది పట్టించుకొని యూరియాలు, ఈ మామిడికాయలు, ఈ రైతు అనేదానికి ఒక్క దీనికి అవకాశం లేకుండా పోతా ఉంది. దీన్ని కొంచెం ఉపయోగించుకొని రైతులు కాపాడమని ఈ ప్రభుత్వం చూస్తున్నాము. మన జగనన్న ప్రభుత్వంలో ఇట్లాంటి అవకాశం దర్భోగం ఎప్పుడు రావడం లేదు. ఆ రైతుకు ఏ ఇది లేదు. ఇప్పుడు కానీ కష్టాలతో కూడుకున్న అవకాశం అనేది ఉండాలి రైతులకి. దీన్ని బట్టి ఉపయోగించి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.